యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులకు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో వందనం తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహదయను బట్టి, కృపను బట్టి, ఆత్మీయ జీవితమైనటువంటి ఈ కార్యక్రమాల ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు నాకు అనుగ్రహిస్తున్న మంచి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ మరి సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని వాక్యము దాని శక్తి అనేటువంటి మాటను గురించి మనం ఆలోచన చేద్దాం. మరి మొదటి భాగంలో మనం కొన్ని విషయాలు గమనించాము. రెండవ భాగంగా కొన్ని సంగతులు మనము ఆలోచన చేస్తున్నాం. రెండవదిగా మనం ఇక్కడ ఆలోచన చేసినట్లయితే, ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని వాక్యానికి ఉన్నటువంటి మరొక గుణం అక్కడ ఏం చెప్పబడిందంటే, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కదా అని చెప్పబడింది. దేవుని వాక్యం ఎలాంటిది? బండను బద్దలు చేయు సుత్తి వంటిది. సుత్తిని వాడతారు. పూర్వకాలంలో ఎక్కువగా బండలు కొట్టాలంటే మరి సుత్తుతోనే. ఈనాడు ఆధునికంగా అభివృద్ధి చెంది మరి అనేక యంత్రాల ద్వారా ఆ రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు తయారు చేస్తున్నారు. కానీ పాత రోజుల్లో ఆ బండని బద్దలు చేయటానికి ఇప్పుడు కూడా వాడేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బండ అనేటువంటి మాట మన దేని చూస్తుందంటే, దేవుని వాక్యము బండను బద్దలు చేసే సుత్తి వంటిది. అంటే దేవుని వాక్యము బండలాంటి హృదయం కలిగినటువంటి నిన్ను, నన్ను, నీ హృదయాన్ని, నా హృదయాన్ని మెత్తటి హృదయాలుగా చేస్తుంది. అంటే దేవుని వాక్యం ఏం చేస్తుంది? మెత్తటి హృదయాలుగా. వాస్తవంగా మానవుని యొక్క హృదయ స్థితి ఎలా ఉంది? బైబిల్ చెప్తుంది, మోసకరమైందంట. అది ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నదంట. దాన్ని గ్రహించేవాడు ఎవరు లేరు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో 2వ వచన భాగంలో మానవుని యొక్క హృదయంలో బండబారిపోయినటువంటి హృదయాలుగా ఉన్నాయి మానవ హృదయాలు. ఇక్కడ ఆలోచన చేస్తే, యోదావారి యొక్క పాపము ఇనుప గంటముతో వ్రాయబడినది, అది వజ్రపు మొనతో లిఖింపబడినది, అది వారి హృదయములను పలకల మీదను చెక్కబడింది. హృదయం ఎలాగుందంటే పలక, ఆ పలక మీద చెక్కబడింది. అంటే హృదయం ఏమైపోయిందంటే, వీళ్ళ పాపం ద్వారా వాళ్ళ హృదయాలు బండబారిపోయాయి. ఆ హృదయాన్ని బద్దలు కొట్టేది, మెత్తన చేసేది ఏంటంటే దేవుని వాక్యం. కనుక దేవుని వాక్యము బండను బద్దలు కొట్టే స్థితితో పోల్చబడింది. కనుక ఈనాడు నీవు దేవుని వాక్యానికి నీ హృదయాన్ని ఇవ్వగలిగితే, నీ హృదయములకు దేవుని యొక్క వాక్యాన్ని రావడానికి, ప్రవేశించడానికి నువ్వు అవకాశం ఇస్తే, ఖచ్చితంగా నీ హృదయాన్ని ఏం చేస్తుందంటే బండలాంటి హృదయాన్ని, పాపంతో నింపబడినటువంటి యొక్క హృదయాన్ని శుద్ధి చేస్తుంది, మెత్తని హృదయంగా చేస్తుంది. జీవం గల దేవుని ఆత్మతో దేవుని మాటల ఆ హృదయంలో వ్రాయబడే విధంగా చేస్తుంది. అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దాం. మా హృదయం మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకుని చదువుకునిచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తన హృదయములను పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. మనుషులందరూ మిమ్మల్ని చూసి నేర్చుకోవడానికి, చదవడానికి ఒక పత్రికగా మీరు ఉంటారు. ఎప్పుడు ఉంటారంటే, మీ హృదయాలు మెత్తన హృదయాలుగా చేయబడినప్పుడు దేవుని ఆత్మ మీ హృదయాల మీద ఆ మాటలు రాస్తుంది. ఆ వ్రాయబడిన మాటలను బట్టి మీరు ప్రవర్తిస్తూ ఉంటారు. మీ ప్రవర్తన ఇతరులకు ఒక మాదిరిగా ఉంటుంది అనే విషయాన్ని పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కనుక దేవుని వాక్యం ఎంత గొప్పదంటే, ఎంత శక్తి గలదంటే, బండను బద్దలు చేస్తుంది కదా. బండ స్వభావం కలిగినటువంటి నీ హృదయాన్ని బద్దలు చేసి మెత్తన హృదయముగా జీవం గల దేవుని ఆత్మతో ఆయన మాటలు నీ హృదయంలో నింపబడే విధంగా చేస్తుంది. కనుక దేవుని వాక్యము బండను బద్దలు చేయు సుత్తి వంటిది. రెండవది, ఇందులో మరొక మాటని గమనిద్దాం. ఇంకా సుత్తి చేసేటువంటి కార్యక్రమం ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, శిల్పం చెక్కుతుంది. ఒక శిల్పకారుడు ఒక బండని ఒక మంచి రూపము కలిగినటువంటి విగ్రహముగా చేయాలంటే
ఏం వాడతారంటే వాళ్ళు సుత్తితో చేస్తారు. సుత్తి ఒక శిల్పాన్ని తయారు చేయడానికి వాడబడుతున్నది, భౌతికంగా ఒక రూపం చేయడానికి వాడబడుతున్నది. దేవుని వాక్యం సుత్తితో ఎందుకు పోల్చారు? రూపాన్ని చేస్తుంది. ఎలాంటి రూపం కావాలి దేవునికి? క్రీస్తు లాంటి బిడ్డలుగా క్రైస్తవుడు తయారవ్వాలి. క్రీస్తును ధరించుకున్న వారు క్రీస్తులాగే ఉండాలి. క్రీస్తు లాంటి స్వభావ లక్షణాలు కలిగిన వారికి ఉండాలి. అపోస్తుడైనటువంటి పౌలు గలతీలో ఉన్నటువంటి సంఘానికి ఈ మాట రాశారు. 4వ అధ్యాయం 19వ భాగంలో, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడి వరకు మీ విషయమే నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది అంటున్నాడు. అంటే క్రీస్తు లాంటి స్వారూప్యత నీలో రావాలి. క్రీస్తు యొక్క లక్షణాలు, క్రీస్తు యొక్క గుణాలు నీలోకి రావాలి. క్రీస్తు లాంటి బిడ్డగా పరలోకం ఎవరు చేరతారంటే క్రీస్తు లాంటి వాళ్ళే చేరతారు. యేసుక్రీస్తు వచ్చేటప్పటికి ఆయన లాంటి బిడ్డలకి ఎవరైతే ఉంటారో ఆయన లాంటి వారే ఆయనతో చేర్చబడతారు. కనుక ఈనాడు అందరూ వెళ్ళిపోతాం అనుకుంటూ ఉన్నారు. ఆలోచన చేయండి ప్రభునందు ప్రియులారా. దేవుని వాక్యానికి ఎంత శక్తి ఉందో, ఎంత విలువ ఉందో. వాక్యానికి విలువ ఇవ్వకుండా మనం మనుషులకు విలువిస్తే మనం ఎలా మార్పు చెందగలుగుతాం? ఎలాగ నిత్యరాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతున్నాం? కనుక ఆలోచన చేయండి. ఇక్కడ ఏం చెప్తూ పడుతుందంటే, దేవుడు ఇర్మియా ద్వారా తెలియజేశాడు, నా వాక్యము బండను బద్దలు చేసి సుత్తి వంటిది. బండ లాంటి హృదయాన్ని మెత్తన హృదయంగా చేసి దేవుని మాటలతో నింపుతుంది. ఆ మాటలు నీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఇంకా దేవుని వాక్యం ఎలాంటిదంటే సుత్తి వంటిది అన్నాడు. సుత్తి ఏం చేస్తుందంటే ఒక శిల్పాన్ని తయారు చేస్తుంది. దేవుడు ఎలాంటి శిల్పాన్ని చేయాలనుకున్నాడు? క్రీస్తు లాంటి బిడ్డలు కావాలి పరలోకంలో. చెప్పాడు కదా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. ఈయన మాట మీరు వినండి. ఎవరి మాట వినాలి? యేసు ప్రభు మాట వినాలి. ఈనాడు ఎవరి మాట వింటున్నారు? మనుషుల యొక్క మాటలు. సేవకులు వాళ్ళు సొంత ఆలోచనలు చేస్తున్నారు చాలామంది. కొంతమంది అయితే మా అమ్మగారు ఇలా చెప్పారు, మా అయ్యగారు అలా చెప్పారు, వాళ్ళ మాటలు మాత్రమే వింటారు, దేవుని మాటలు వినరు. దేవుని వాక్యానికి ఉన్న విలువను గుర్తించరు, దేవుని వాక్యానికి ఉన్న శక్తిని గుర్తించరు. కానీ ఇక్కడ ఏం చెప్పబడుతుంది? మరి పౌలు ఏం చెప్తున్నాడు? అపోస్తులైన పౌలు, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడాలి అంటే దేవుడు సుత్తితో పాల్చబడింది. మీరు అర్థం చేసుకోండి, దేవుని వాక్యం నేను ఎలా తయారు చేస్తుందంటే క్రీస్తు లాంటి బిడ్డగా తయారు చేస్తుంది. అటువంటి కార్యక్రమం జరగాలి. దాని కొరకే సంఘం అండి. సంఘము దేని కొరకు ఏర్పాటు చేశాడు? క్రీస్తు ప్రభు రక్తం ఇచ్చి సంఘం ఎందుకు ఏర్పాటు చేశాడు? ఒక వాక్యాన్ని మనం చదువుదాం. ఎఫెసీయులకు రాస్తున్న పత్రిక 4వ అధ్యాయం 11వ భాగం. విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఇలాగు నియమించును. పరిశుద్ధులు సంపూర్ణగినట్లును క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించును. అందువలన మనకు మీదట పసిపిల్లలమైండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడినట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములో ఎదుగుదుము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవం తన పరిమాణము చెప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షమాభివృద్ధి కలిగినట్లు క్రీస్తు శరీరము అభివృద్ధి చేసుకొనుచున్నది. ప్రభునందు ప్రియులారా, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 16 వచనాలు ఉన్నటువంటి భావం ఏంటి? సంఘము ఎందుకు ఏర్పాటైంది? సంఘములో అపోస్తుల్ని, ప్రవక్తల్ని, మరి ఉపదేశకుల్ని, అలాగే కాపర్లు అంటే పెద్దలండి. సంఘము పెద్దల్ని, పరిచారకుల్ని, ఉపదేశకుల్ని, సువార్తికుల్ని, ప్రారంభంలో అపోస్తుల్ని, వారికి ముందు ప్రవక్తల్ని ఎందుకు ఏర్పాటు చేశాడంటే వీళ్ళందరూ వారి పని చేయటం ద్వారా విశ్వాసులు క్రీస్తు లాంటి స్వారూప్యత కలిగినటువంటి బిడ్డలుగా, క్రీస్తు లాంటి బిడ్డలుగా. క్రీస్తు ప్రభు రెండోసారి వచ్చింది దేని కొరకంటే తనలాంటి బిడ్డల కొరకే వస్తున్నాడు. తనలాంటి స్వారూప్యత కలిగినటువంటి బిడ్డల కొరకు ఆయన వస్తూ ఉన్నాడు. పేతురు గారు కూడా ఒక సందర్భంలో చెప్తాడు, దేవ స్వభావమందు మీరు పాలివారగినట్లు. దేవుని యొక్క స్వభావము ఎవరిదంటే యేసు ప్రభుది.
ఆ యేసుప్రభు యొక్క స్వభావము స్వారూప్యత కలిగినటువంటి పిల్లలుగా తయారవడానికి ఈ వాక్యమే నీ జీవితంలో కార్యం చేస్తుంది. అందుకే వాక్యం ఎంత గొప్పదంటే నీ లోపల నాటబడి నీ ఆత్మను రక్షించేటువంటి శక్తి కలిగినటువంటిది. యాకోబు 1:21 చెప్తాడు, మీరు విర్రవీగుతున్న దుష్టత్వం మానండి, మీ లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును మీరు అంగీకరించాలి. వాక్యానికి శక్తి ఉంది. ఎంత శక్తి! ఒక బండను బద్దలు చేసేటువంటి సుత్తి ఎంత గొప్పదో, ఒక శిల్పి ఒక శిల్పాన్ని చేయడానికి సుత్తిని వాడుతున్నాడు. అంత గొప్పది దేవుని వాక్యము, దానికి ఉన్నటువంటి శక్తి అనే విషయాన్ని గుర్తించాలి. కనుక ఇర్మియా ద్వారా చెప్పబడినటువంటి 2 సంగతులు మీకు గుర్తు చేశాను. మొదటిది, దేవుని వాక్యము అనగా దేవుని మాట అగ్ని వంటిది. అగ్నికి ఉన్నటువంటి 4 లక్షణాలు చెప్పాను. వెలుగునిస్తుంది, వాక్యమే వెలుగునిస్తుంది. అగ్ని వెలిగిస్తుంది, అగ్నితో పోల్చబడింది వాక్యం. రెండవది, అగ్ని శుద్ధి చేస్తుంది, పవిత్రపరుస్తుంది. దేవుని వాక్యమే నిన్ను పవిత్రులుగా చేస్తుంది. దేవుని వాక్యము పరీక్షిస్తుంది. దేవుని వాక్యమే నీ విశ్వాస జీవితాన్ని పరీక్షిస్తుంది. దేవుని వాక్యం అగ్ని నాశనం చేస్తుంది. నువ్వు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకపోతే క్రీస్తు 2వ రాకడలో ఈ లోకమంతా కూడా అగ్ని ద్వారా నాశనం కాకపోతుంది. ఈ భూమి దాని మీద ఉన్న కృత్యములన్నీ కూడా కాలిపోబోతున్నాయి. కనుక వాక్యానికి నాశనం చేసేటువంటి గుణం కూడా ఉంది, రక్షించే గుణం ఉంది అనే విషయాన్ని అగ్నితో పోల్చబడింది. రెండవది, ఇందులో బండను బద్దలు చేసే సుత్తి వంటిది. మోడిలాంటి బండలాంటి నీ హృదయాల్ని మెత్తన హృదయంగా చేసి జీవంగల దేవుని ఆత్మ ద్వారా దేవుని మాటల్ని హృదయంలో ఉంచుతుంది. అంత మాత్రమే కాదు, ఒక శిల్పి శిల్పాన్ని తయారు చేస్తున్నాడు. దేవుడు సంఘము ద్వారా క్రీస్తు లాంటి బిడ్డల్ని తయారు చేసుకుంటాడు, అది దేవుని వాక్యం ద్వారా. కనుక దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, కానీ పొరబడకూడదు. వాళ్ళు పొరబడ్డారు. వాళ్ళు ఏమంటున్నారంటే పునరుత్థానమందు కూడా భార్యాభర్తలు ఉంటారా, కుటుంబాలు ఉంటాయని ఆలోచన చేస్తున్నారు. కానీ పునరుత్థానమందు ఎలా ఉంటారు? దేవదూతల వలె ఉంటారు. పునరుత్థానంలో పెండ్లి చేసుకోరు, పెండ్లికి ఇవ్వడరు. అంటే పెండ్లు ఉండవంటే విందులు ఉండవని అర్థం. కనుక యేసుక్రీస్తు 2వ రాకలు ఏముండదు, విందు ఉండదు. కానీ ఏముంటుందని చెప్తున్నారు? 7 ఏండ్ల విందు ఉంటుంది. అంటే లేఖనాలు చాలామంది అపార్థం చేస్తున్నారు. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యము దాని శక్తిని గురించి కొన్ని సంగతులు ఆలోచన చేస్తున్నాం. ఈ సంగతులు వింటున్నటువంటి ప్రియ సోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని అంటే దేవుని వాక్యమును నువ్వు నిర్లక్ష్యం చేస్తే, లేదా నేను నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదమో కొన్ని సంగతులు మనము ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాక్యమును పొరబడకుండా అర్థం చేసుకుని వాటి ప్రకారంగా జీవిస్తే నీ జీవితంలో మేలు. దైవ గ్రంథం చెప్తుంది కదా, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడింది. దేవుని వాక్యములో ఎవరైతే నిలుస్తున్నారో, ప్రభునందు ఎవరైతే నిలుస్తున్నారో, ఆయన మాటలు ఎవరైతే వారి హృదయాల్లో భద్రం చేసుకుని ఆ మాట ప్రకారంగా జీవిస్తున్నారో, దేవుడు ఖచ్చితంగా వారి జీవితాల్లో మేలు చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అలా దేవుని యందు మనం అలాగ బహుగా ఫలించడము దేవునికి మహిమ కలుగుతుందని గ్రంథం తెలియజేస్తుంది. ఒకవేళ దేవుని వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే దానివల్ల ఎంత ప్రమాదమో దైవ గ్రంథం మనకి తెలియజేస్తుంది. దినవృత్తాంత 2వ గ్రంథములు 36వ అధ్యాయం 16వ వచన భాగంలో, వారు దేవుని దూతలను ఎగచాలి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. ప్రభునందు ప్రియులరా, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుని వాక్యములు ఎన్నో ఉంటాయి, అవన్నీ మనకెందుకని మీరు ఆలోచన చేస్తే, వాక్య సంబంధమైన సంఘము, వాక్య సంబంధమైన ఆరాధన, వాక్య సంబంధమైన జీవితాలు నీ జీవితాల్లో లేకపోతే, వాక్యం ద్వారా క్రీస్తు లాంటి బిడ్డగా నువ్వు తయారు కాకపోతే నువ్వేం చేస్తున్నావంటే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు, దేవుని వాక్యమును తృణీకరిస్తున్నావు. మనకు ముందున్నటువంటి ఒక తరములో లేదా ఒక యుగములో సంబంధించినటువంటి ఇజ్రాయేలును గూర్చి మాట వాడబడుతున్నది. వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు. దేవుని దూతలు అంటే ఎవరు? పరలోకమున్న దూతలు కాదు, అక్కడ సేవకులు దూతలతో పోల్చబడ్డారు. దూత వర్తమానం పట్టుకొస్తుంది, దేవుని యొక్క వర్తమానమును దూతలు అందిస్తారు. కనుక ఇక్కడ దేవుని దూతలను ఎగతాళి చేశారంట. దేవుని సేవకులను ఎగతాళి చేస్తూ ఉన్నారు, అన్యులు చేస్తూ ఉన్నారు. క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఈనాడు అనేక మంది దేవుని సేవకుల్ని హేళన చేసేటువంటి వారు ఉన్నారు, ఎగతాళి చేసేవారు ఉన్నారు.
అలాగే ఆయన వాక్యములను తృణీకరించుచు, దేవుని వాక్యమును తృణీకరించటం. ఒక సందర్భంలో ఇజ్రాయేల్ ప్రజలు ఎంతగా తృణీకరించారో ఒక సంగతి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 18వ భాగంలో, అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేతుము రండి, యాజకుడు ధర్మశాస్త్రము వినిపింపక మానడు, జ్ఞాని యోచన లేకుండా ఉండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు, వాని మాటల్లో దేనిని వినకుండా మాటలతో వాని కొట్టుదము రండి అని చెప్పుకొనుచుండ్రు. ఇశ్రాయేలు ప్రజలు ఏమని చెప్పుకుంటున్నారంట? ఆలోచించండి. ఇర్మియా ప్రవక్త విషయమై ఇలాగ ఆలోచిస్తున్నారు. యాజకుడు ధర్మశాస్త్రం వినిపించక మానడు. యాజకుడు ఏం చేస్తాడు? ధర్మశాస్త్రాన్ని వినిపిస్తాడు. అలాగే ప్రవక్త దేవుని మాటల్ని, దేవుని ఉద్దేశాలని ప్రకటిస్తాడు. అలాగే జ్ఞాని యోచన చెప్తాడు, ఆలోచనలు చెప్తాడు. కనుక వీటిల్లో ఏది వినకుండా మనం ఏం చేద్దాం? మన మాటలతో వారిని కొట్టుదాం రండి, మాటలతోనే వాళ్ళని కొడదాం రండి అని ఆనాటి ఇజ్రాయిల్ ప్రజలు ఆలోచన చేస్తారని ఇర్మియా చెప్తున్నాడు ప్రవక్త. దినవృత్తాంత గ్రంథంలో ఇర్మియా ద్వారా వ్రాయబడింది. కనుక ఆయన అంటున్నాడు ఇక్కడ, వారి దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా. ఇంకా దేవుని కోపం ఎంతగా వచ్చిందంటే నివారింప శక్యము కాకుండా, అంటే ఇంకా ఆపడానికి అవకాశం లేదంట. ప్రభునందు ప్రియులారా, ఎవరి మీదకి వచ్చింది? ఆయన జనుల మీదకే. ఆయన జనులు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఈనాడు క్రైస్తవులు అని చెప్పుకుంటూ వాస్తవాలను చెప్పేటువంటి సేవకుల్ని ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే దేవుని వాక్యాలను తృణీకరించేవారు ఉంటారు. సంఘాల్లోనే ఉంటారు దేవుని వాక్యాలను తృణీకరించే. ఆయన అన్నీ చెప్తాడు, ఎక్కడ కుదురుతుంది అనేవాళ్ళు ఉంటారు. ఆయన ఇలాగే చెప్తాడు, ఎక్కడ సాధ్యం అంటారు. సేవకుడు త్రాగకూడదని చెప్తారు, ఎక్కడ సాధ్యం అంటారు. సేవకులు కూడా త్రాగేవాళ్ళు ఉన్నారు, విశ్వాసులు కూడా త్రాగుబోతులు ఉన్నారు. ఇలా చేయకూడదని చెప్తారు, ఇది ఎక్కడ కుదురుతుంది అంటారు. అంటే మీరు ఏం చేస్తున్నారంటే వాక్యములను తృణీకరిస్తూ ఉన్నారు. నువ్వు దేవుని వాక్యానికి విరోధంగా ఏ ఆలోచన చేసినప్పటికి కూడా తృణీకరించినట్లే. కాబట్టి వీళ్ళందరి విషయమే దేవుడికి ఏమైందంటే ఇక్కడ నివారింప శక్యము కానంత కోపము ఆయన ప్రజల మీదకే వచ్చిందంట. ఆలోచన చేయండి ప్రభునందు ప్రియులారా, దేవుని ప్రజల మీదకే దేవుని కోపం వచ్చేటట్టు ఆనాటి ప్రజలు ప్రవర్తించారు. ఒక సందర్భంలో మనం ఆలోచన చేస్తే మోషే సీనాయి కొండ మీద 40 దినాలు ఉండిపోయాడు. ఆయన దేవుడు ధర్మశాస్త్రాన్ని అనగా 10 ఆజ్ఞలు ఇస్తానన్నాడు. ఆయన రావడం ఆలస్యమైందని వీళ్ళు ఏం చేస్తారంటే, మా ప్రయాణం ముందుకెళ్ళాలంటే ఆ మోషే ఏమయ్యాడో మాకు తెలియదు, మాకు ముందు ఒక దేవత కావాలని అహరోన్ని ఇబ్బంది పెట్టినప్పుడు వారు బంగారం అంతా కూడా అగ్నిలో వేసి కరిగించినప్పుడు ఏమైందంటే ఒక దూడ బొమ్మ వచ్చింది, గడ్డి మేసేటువంటి ఒక ప్రతిమ వచ్చింది. దానికి సాగిలి పడుతూ నీవే మా దేవుడు అని వాళ్ళు మరి గంతులు వేస్తున్న సందర్భంలో పరమందున్న దేవుడు చూసి మోషేతో అంటున్నాడు, ఇదిగో నువ్వు ఐగుప్తు నుండి తీసుకొచ్చిన ప్రజలు చెడిపోయారు, నేను ఇప్పుడే వాళ్ళని నాశనం చేస్తానంటాడు. ఆయనకు అడ్డుపడిన ఆయన, ఐగుప్తు నుండి విడిపించుకొచ్చావు, గొప్ప కార్యాలు చేస్తావు, ఈనాడు ఇక్కడ వీళ్ళని చంపేస్తే ఐగుప్తీయులు వాళ్ళ దేవుడు చేత కానివాడు, శక్తి లేనివాడు, వాళ్ళని వాగ్దాన దేశాన్ని తీసుకెళ్ళాక మధ్యలో చంపేశాడని నీ గురించి చెప్పుకుంటారు నాయనని మోషే అడ్డుపడి సాగిలిపడి ఆ కోపాన్ని నివారింపజేశాడు. కానీ ఇక్కడ మీరు ఆలోచన చేయండి, ఆనాడు మోషే వాళ్ళు చేసిన దాన్ని, ఆ కోపాన్ని ఆపాడు. తర్వాత దానికి తగిన శిక్ష మోషే ద్వారా వాళ్ళు పొందారు. కానీ ఇక్కడ మనం గమనించేది ఏంటంటే దేవుని సేవకుల్ని ఎగతాళి చేసేవాళ్ళని, దేవుని వాక్యమును తృణీకరించేవారిని, అలాగే ప్రవక్తను హింసపెట్టినటువంటి ఆనాటి ప్రజల్ని దేవుని కోపము నివారింప శక్యము కాకుండా తన ప్రజల మీదకు వచ్చింది. అంటే మీరు దేవుని వాక్యాన్ని తృణీకరిస్తే, దేవుని వాక్యమును నిరాకరిస్తే ఏముంది? దేవుని కోపానికి బలైపోతారనే విషయాన్ని గమనించాలి. రోమిలకు రాసిన పత్రిక మరి క్రొత్త నిబంధనలో కూడా అపోస్తుడైనటువంటి పౌలు గారు మనకి తెలియజేస్తారు. ఏమనంటే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. సత్యం అనగా దేవుని వాక్యము. దేవుని వాక్యాన్ని ఎవరైతే అడ్డగిస్తూ ఉన్నారో, ఎవరైతే తృణీకరిస్తూ ఉన్నారో, పరలోకమందున తండ్రి యొక్క కోపము బయలుపరచబడుచున్నది వారి మీద. కనుక మొదటి మాటగా మనం గమనిస్తూ ఉన్నాము, దేవుని వాక్యము నిర్లక్ష్యం చేస్తే దేవుని కోపము వస్తుంది. ఒకనాడు పాత నిబంధనల దేవుని ప్రజల మీదకి ఆ కోపం రావడం జరిగింది.
ఈనాడు క్రొత్త నిబంధన తెలియజేస్తుంది. పరమందున దేవుని యొక్క కోపం బయలుపరచబడుతుంది. ఈనాడు వాక్యాలకు విరోధంగా బోధలు, వాక్యాలకు విరోధంగా సంఘాలు, వాక్యాలకు విరోధంగా జీవితాలు ఎంతోమంది కలిగి ఉంటున్నారు. కనుక మీకు అర్థం కాని విషయం ఏంటంటే దేవుని వాక్యము దాని శక్తిని ఎరుగక పొరబడుతున్నారు గనక దేవుని కోపం మీ మీదకి రాబోచు. రెండవదిగా దేవుని వాక్యము తృణీకరించాము లేదా నిర్లక్ష్యం చేస్తామంటే మనం ఏం చేస్తున్నామంటే పాపం చేస్తున్నాం. ఎందుకని? దేవుని వాక్యములో ఏమి ఇమిడి ఉన్నదంటే ఆజ్ఞలు ఉన్నాయండి. దేవుని వాక్యంలో ఏముంది? ఆజ్ఞలు ఉన్నాయి. మొదటి మానవుడు దేవుని మాటను ధిక్కరించాడు, ఆజ్ఞ అతిక్రమం పాపం తెచ్చుకున్నాడు, తద్వారా దేవునికి దూరస్తుడైపోయాడు, ఆత్మ సంబంధమైనటువంటి మరణాన్ని పొందాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారు, దేవుని వాక్యమును తృణీకరిస్తే దేవుని కోపం రావడమే కాదు, నీవు పాపాన్ని తెచ్చుకుంటున్నావని గమనించాలి. హెజ్రా గ్రంథం 7:11 భాగంలో ఆజ్ఞలు దేవుని వాక్యములెందున్నవి అని చెప్పబడుతుంది. ఆజ్ఞ అక్కడ ఉంది, దేవుని వాక్యములో ఉన్నది. కనుక ఆజ్ఞ అతిక్రమం పాపం తెచ్చుకుంటున్నాం. మూడవదిగా దేవుని వాక్యమును మనము నిర్లక్ష్యం చేయడం ద్వారా పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నామంటండి. స్టెఫన్ గారు ప్రారంభంలో సువార్త చేస్తున్నటువంటి సందర్భంలో ఇజ్రాయేల్ ప్రజలు ఆయన వ్యతిరేకించినప్పుడు వారితో మాట్లాడిన ఒక మాట. అపోస్తుల కార్యములు 7:51 భాగం. ముస్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచన వల్లారా, మీ పితరుల వల్ల మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. దేవుని వాక్యాన్ని ఎదిరించడం అంటే పరిశుద్ధాత్మను ఎదిరించటం. దేవుని వాక్యమును తృణీకరించడం అంటే పరిశుద్ధాత్మను ఎదిరించడం అని అర్థం. పరిశుద్ధాత్మను ఎట్లా ఎదిరిస్తున్నాం మేము అని మీరు అనుకోవచ్చు. వాక్యం అనేటువంటిది ఎలాగ అందించబడింది మనకి? ఒకడు ఊహను బట్టి చెప్పుట వల్ల లేఖనం పుట్టదని మొదట గ్రహించాలి. లేఖనం ఎప్పుడు మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. 2 పేతురు 1:20-21 ఈ వాక్యం ఎలాగొచ్చిందో మనకు వ్రాయబడి ఉన్నది. వారు దేవుని మూలముగా మాటలు పలికితే మనకి వ్రాయబడ్డాయి. కనుక వాక్యము, అందుకే గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అని పేరెందుకు వచ్చింది? పరిశుద్ధాత్మల ద్వారా అందించబడింది కనుక. ఇప్పుడు నీ దేవుని వాక్యాన్ని తృణీకరిస్తే నువ్వు ఎవరిని తృణీకరించినట్లు? పరిశుద్ధాత్మను తృణీకరించినట్లు. మరి పరిశుద్ధాత్మను తృణీకరిస్తే ఎంత ప్రమాదము? ఇంకా నీ జీవితంలో క్షమాపణ అనేటువంటిది లేదు. మత్తయి సువార్త 12:31-32 భాగంలో సాక్షాత్తు యేసు ప్రభువారి సంగతి తెలియజేశారు. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణి వారికి క్షమించబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుషులు చేసేటువంటి దూషణ, ఇంకా ఒక రకంగా మాట్లాడితే యేసు ప్రభుకి వ్యతిరేకంగా మాట్లాడినా కూడా ఒక దినాన దేవా నేను పాపిని తెలియక చేశానంటే నువ్వు క్షమించబడతావు. అపోస్తలుడైన పౌలు కూడా చెప్తూ ఉన్నాడు, నేను అవిధేయత వల్ల తెలియక చేస్తుంది కనుక కనికరించబడితే నీ ప్రభువు నన్ను కనికరించాడు, ప్రభువు నన్ను క్షమించాడని చెప్తున్నాడు. తర్వాత దేవుని కొరకు ఆయన ప్రయాసపడ్డాడు. అలాగే ఎవరైనా కూడా తెలియక చేస్తే క్షమించబడతారు, అది ఎవరి? ప్రభు విషయంలో. కానీ పరిశుద్ధాత్మ అనేటువంటిది ఎవరికి సంబంధించింది? రక్షణ పొందిన వారు పరిశుద్ధాత్మను పొందుతారు. రక్షణ పొందిన వారికి దేవుని వాక్యం అందించబడింది. ఈ వాక్యాన్ని నువ్వు చదవాలి, వినాలి, అర్థం చేసుకోవాలి, అనుసరించాలి. కాబట్టి లేఖనాల పట్ల నువ్వు పొరపాటు పడకూడదు. పొరపాటు పడేవారు ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. లేఖనంలోనే నిత్యజీవం ఉన్నదని తలంచుచు వాటిని ప్రతిదినము పరిశీలించాలని గ్రంథం చెప్తూ ఉన్నది. కనుక ఇక్కడ దేవుని వాక్యం అనేటువంటిది పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడింది కనుక, మరి దేవుని వాక్యాన్ని నువ్వు తృణీకరించినట్లయితే పరిశుద్ధాత్మను ఎదిరించినట్లే. పరిశుద్ధాత్మకి ఎదిరించిన వారికి ఏమి లేదంటే ఇంకా పాప క్షమాపణ లేదు, ఇంకా క్షమించబడే అవకాశం లేదు. కాబట్టి ఎంత ప్రమాదం ఆలోచించండి. దేవుని వాక్యాన్ని పొరబడితే ఎంత నష్టమో. కనుక ప్రభునందు ప్రియులారా, భూమి మీద యేసుక్రీస్తు వారు ఉన్న దినాల్లో వారు మాట్లాడిన ఒక మాటను మనం ఆలోచన చేస్తూ కొన్ని విషయాలు గమనించాం. దేవుని వాక్యము దాని శక్తి అనేటువంటి విషయాన్ని గమనించాం. వాక్యం ఎంత విలువైనదో చూస్తాం, వాక్యం ఎంత శక్తి గలదో చూస్తాం. కాబట్టి వాక్యమును నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదమో మనం గమనించాం. కనుక ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులారా, ప్రభునందు ప్రేమతో ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకోండి. దేవుని ప్రేమకు పాత్రలుగా ఉండండి, వాక్యానికి విధేయులు అవ్వండి,
వాక్యాన్ని అనుసరించండి. వాక్య సంబంధమైన జీవితాలు, వాక్య సంబంధమైన సంఘములు, వాక్య సంబంధమైన ఆరాధన కలిగి ఉండండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని నిత్యత్వానికి వారసులుగా ఉంచుతారు. వాక్య సంబంధం ప్రతి ఆశీర్వాదం మనం పొందుకుంటాం. లేకున్నట్లయితే ఈ వాక్యము తృణీకరించడం ద్వారా ఎంత ప్రమాదమో దైవ గ్రంథం మనం చూసాం. వాక్యం అగ్నితో పోల్చబడింది. అగ్ని నాశనం చేస్తుంది, అగ్ని వెలిగిస్తుంది. వాక్యం నిన్ను నడిపిస్తుంది, అదే వాక్యము నిన్ను నాశనం చేస్తుంది. అలాగే వాక్యము నీ హృదయాన్ని మెత్తన హృదయంగా చేస్తుంది, క్రీస్తు లాంటి బిడ్డగా తయారు చేస్తుంది. ఒకవేళ నీవు వాక్యానికి విధేయుడు కాకపోతే చాలా నష్టాన్ని, నాశనాన్ని చూసే ప్రమాదం ఉంది. కనుక దేవుని వాక్యానికి మనము విధేయత కలిగి ఉందాం, వాక్యానికి లోబెడదాం, వాక్యమును మనం హెచ్చిందాం, వాక్యాన్ని గొప్ప చేద్దాం. వాక్యమైన దేవుడిగా మనకు చెప్పబడింది. కాబట్టి ప్రభునందు ప్రియులార, ప్రేమతో ఈ సంగతులు మీరు గమనించి అర్థం చేసుకుని వాటికి అనుకూలంగా జీవిస్తారని ప్రేమతో మాటలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, మీకు స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృపను బట్టి, ప్రేమను బట్టి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ఆత్మీయ జీవితం అనేటి కార్యక్రమాల ద్వారా కొన్ని విషయాలు మేము వినడానికి, నేర్చుకోవడానికి కృప చూపినందుకు స్తోత్రాలు. ఈ వాక్య పరిచయలో సహకరించిన విధానం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సహకరించినటువంటి బిడ్డల్ని, నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి స్థానిక సంఘము, ఆర్థికంగా ప్రోత్సహిస్తున్న బిడ్డలను దీవించండి. ఈ కార్యక్రమాల కొరకు ప్రయాసపడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. ఏ ఏ ప్రాంతాల్లో ఈ మాటలు వినబడుచున్నాయో అటు బిడ్డలందరినీ వారి హృదయాన్ని మలచండి. దేవుని వాక్యానికి ఎంత విలువ ఉందో, ఎంత శక్తి ఉందో, ఆ వాక్యానికి విధేయత కాకపోతే ఎంత ప్రమాదం ఉందో అర్థం చేసుకునేటువంటి ధన్యతను ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని పరిపాలించిన నాయకులు, అధికారులు, మా దేశ రాష్ట్ర ప్రజలందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీ రక్షణ సువార్త అనేక మందికి ప్రబలినట్లు సహాయం చేయండి. ఆటంకములను తొలగించమని ప్రయాసపడుతున్నటువంటి దైవజనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనములు. దేవుడి మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని వాక్యము ధ్యానించు, దినదినము దేవుని ప్రార్థించు. దేవుని వాక్యము ధ్యానించు, దినదినము దేవుని ప్రార్థించు. ఆయన బాటలో పయనించు, ఆయన బాటలో పయనించు. ఆయన మాటలు ప్రకటించు. దేవుని వాక్యము ధ్యానించు, దినదినము దేవుని ప్రార్థించు. దేవుని వాక్యము ధ్యానించు. ఉన్నవాడను వాడు నిన్ను నన్ను మరువడు, ఎన్నడు విడువడు యెహోవా దేవుడు. ఉన్నవాడను వాడు నిన్ను నన్ను మరువడు, ఎన్నడు విడువడు యెహోవా దేవుడు. మన పాపములను తొలగించుటకై, మన పాపములను తొలగించుటకై తన సుతుడేసుని బలినిచ్చిన ప్రియుడు. దేవుని వాక్యము ధ్యానించు, దినదినము దేవుని ప్రార్థించు. దేవుని వాక్యము ధ్యానించు.